ఈరోజు మన రెసిపీ హోమ్ మేడ్ కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముందుగా మనం వింగ్స్ తీసుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీలో ఒక 4 పచ్చిమిర్చి అలా తీసి అలా వేసేయండి. మరి లేట్ చేయకుండా కొంచెం అలాగే అల్లం కూడా తీసుకొని 4 ముక్కల్లా కట్ చేసుకొని ఆలస్యం చేయకుండా మిక్సీలో వేసుకోండి. తర్వాత మంచిగా ఉన్న ఒక ఎల్లుల్లిపాయలు తీసుకొని తొక్క తీసేసి అందులో వేసేయండి. కొంచెం కొత్తిమీర ఉందనుకోండి ఇంట్లో, అలా కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అలాగే పుదీనా కూడా ఉందనుకోండి, పుదీనా కూడా కొంచెం వేసేయండి లేట్ చేయకుండా. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ కావాలి కదా, అందుకని ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని మంచి జ్యూస్ అందులో పిండేయండి. అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి మంచిగా మిక్సీ చేసేయండి. ఇప్పుడు మిక్సీ చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 మిల్క్ బ్రెడ్లు తీసుకొని వాటిని కూడా ఇలా పౌడర్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి, నేను ఈ వీడియోలో చూపించినట్లుగా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అలాగే ఒక ఎగ్ తీసుకొని ఒక కప్లోకి కట్ చేసి వేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ప్లేట్లో వేసుకొని దాని మీద మొత్తం ముందుగా మనం మిక్సీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా కూడా దీనికి పట్టేలాగా వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం కొంచెం పసుపు, కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే ఒక 1/2 అవర్ పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇలా బాగా పెట్టుకున్న తర్వాత మనకి ఐటమ్స్ బ్రెడ్ పౌడరు, కార్న్ఫ్లోర్ కొంచెం కలిపిన వాటరు, అలాగే ఎగ్. ఇప్పుడు ఈ చికెన్ పీస్ని మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఈ వింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తీసి మసాలా అన్నీ బాగా పట్టినట్టుగా పెట్టి ముందుగా కార్న్ఫ్లోర్ దాంట్లో డిప్ చేద్దాం. ఒకసారి డిప్ చేసి తీసిన తర్వాత దాని చుట్టూ కూడా మనం బ్రెడ్ పౌడర్ని అప్లై చేసుకుందాం. ఇలా బ్రెడ్ పౌడర్ని అప్లై చేసుకున్న తర్వాత మరొకసారి ఇప్పుడు మనం ఎగ్ దాంట్లో కూడా ఒకసారి డిప్ చేసి తీసి మళ్ళీ ఒకసారి బ్రెడ్ పౌడర్ని వింగ్స్ మొత్తానికి అప్లై చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్లో దీన్ని ఇలా తీసుకెళ్ళి అలా వేసేద్దాం. ఇలా రిపీటెడ్గా అన్ని వింగ్స్ని కూడా ఇలా వేసుకుందాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో చేస్తే కనుక మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో చేసుకుంటాం అన్నమాట. మనం ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే లో ఫ్లేమ్లో చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో రొటేట్ చేసుకుంటూ స్లోగా రొటేట్ చేస్తూ మొత్తం అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఆలస్యం ఎందుకు, మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చేయకపోతే.